పీపుల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు నా అవార్డ్ సెరమనీ చూస్తారనమాట. యాక్చువల్లీ నాకు అవార్డు వచ్చిందని ఈ పాటికే నేను పోస్ట్ చేసి ఉంటా పిక్స్. అండ్ యాక్చువల్లీ అది సాటర్డే జరిగింది, అంటే నిన్న. బట్ ఈరోజు నేను సండే అని వెంటనే చూస్తారని పెట్టేశా. ఆనెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ అయితే నాకు మేకప్ అసలు నచ్చలేదు. నేను ఇలా వీడియో తీస్తూ బేస్ వేయగానే చూసుకుంటే నా ఫేస్ నాకే చాలా వెరైటీగా అసలు నచ్చలేదు. తర్వాత మళ్ళీ ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఆ లైట్స్కి తగ్గట్టు, ఆ ఈవెంట్కి తగ్గట్టు వాళ్ళు రెడీ చేశారు కాబట్టి అప్పుడు నాకు సెట్ అయిందని అయితే అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా నేను లేటే, కానీ నా పనులంటే మాత్రం నేను ముందే రెడీ అయ్యి కూర్చుంటా అనమాట. సో అలా అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, బట్ నేనైతే ముందు రెడీ అయ్యి కూర్చున్నా. అండ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో స్టార్టింగ్ పిల్లలకి అలా ఏవో గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత 1 by 1 చీఫ్ గెస్ట్లను అయితే ఇన్వైట్ చేశారనమాట. ఆయన పేరు గోపాలకృష్ణ గారు అనమాట. సో ఫస్ట్ తెలుగులో డాక్యుమెంటరీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయనంట. దాని ద్వారానే షార్ట్ ఫిల్మ్స్ పుట్టాయంట. ఆయన డైరెక్టర్, రైటర్, లిరిసిస్ట్ అంట. ఆయన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చిన మేడం, ఈ మ్యామ్ ఏమో చాలా మైల్స్ పాదయాత్ర చేసింది ఆ మ్యామేనంట. అండ్ అలా తర్వాత కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియోలో నేను ఏదైనా వర్డ్స్ అటు ఇటు పలికితే మాత్రం ఇగ్నోర్ చేసేయండి. నేను ఇది చాలా ఫాస్ట్గా ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. బట్ ఎందుకో తెలియదు, నాకు వాయిస్ వర్డ్స్ రోల్ అయిపోతూ ఉన్నాయి. అండ్ అక్కడ పర్ఫామ్ చేసేది పార్టిసిపెంట్స్ అనమాట. నేను కూడా వెళ్ళి డాన్స్ పర్ఫామ్ చేస్తాను అంటే వాళ్ళు కొంచెం సేపు ఆగండి అని అన్నారు. ఎందుకు అలా ఆగండి అన్నారని నాకు తెలియదు. అంటే నాకు అవార్డు వచ్చేసిందని వాళ్ళకి తెలుస్తుంది, కానీ నాకు తెలియదు కదా. వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ అనమాట. సో అలా పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ మొమెంటో అలా ఇస్తున్నారనమాట. అండ్ వాళ్ళు కూడా కొంతమంది నామినేషన్స్లో ఉండి ఫిల్టర్ అయిన వాళ్ళు అనమాట. ఇంకా నేనేమో అదేంటి, నేను కూడా ఫిల్టర్ అయ్యాను కదా, నన్ను ఎందుకు వెయిట్ చేయమంటున్నారు, నేను పర్ఫామ్ చేస్తానో లేదో అలా లేట్ చేసి ఇంకా నాకు పర్ఫామ్ చేసే ఛాన్స్ ఇవ్వరేమో, అట్లీస్ట్ పర్ఫామ్ చేస్తే బాగున్నాను అనుకున్నా. ఒకవేళ అలా లేట్ అయిపోయి ఇంకా పర్ఫామ్ చేయడం కుదరదు అని అంటే ఇంకా నా అవుట్ఫిట్ వేస్ట్ అయిపోద్దేమో, నా మేకప్ అనవసరంగా వేస్ట్ అయిపోతుందేమో అన్న బాధ అనమాట. అండ్ అక్కడ చూసేసరికి నాకు అర్థమైపోయింది సీన్. అమ్మో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది, ఎక్కడెక్కడోలో ఎవరెవరో వస్తున్నారు. సో నేను అవార్డు వచ్చినా రాకపోయినా నేను హ్యాపీగా ఉండాలి, మనమైతే మంచిగా ఎంజాయ్ చేయాలి ఈవెంట్ని అని డిసైడ్ అయిపోయాయి అనమాట. చూడండి, అబ్బాయిలు పాట పాడుతుంటే అమ్మాయిలు ఎంత స్వీట్గా వీడియో తీస్తున్నారో, నాకైతే ఎంత క్యూట్గా అనిపించిందో. సో పిల్లల్ని పిల్లల్లానే ఉండనివ్వాలి. అలా జెండర్ బేస్ తోటో లేదంటే అమ్మాయి ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలి అని ఫస్ట్ నుంచి అలా పెట్టేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. నాకు అక్కడ పిల్లలైతే నాకు చాలా బాగా నచ్చారు. ప్రతి ఒక్కరు ఎంత వెల్ నేచర్డ్ అంటే వాళ్ళలో వాళ్ళకి చాలా హెల్తీ కాంపిటీషన్ ఉంది, మంచిగా సపోర్ట్ చేసుకుంటున్నారు. సో అదే లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత చీఫ్ గెస్ట్లు అందరినీ పైన కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. దాని తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు. ఇంక అయిపోయింది, ఇంకా తర్వాత పర్ఫామ్ చేసినా వేస్టే అనుకున్నాను అనమాట. బట్ నాకు త్రూ అవుట్ ఈవెంట్లో గౌతమ్ సార్ని మీట్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. సర్వ్ అండ్ నీడీ ట్రస్ట్ ఫౌండర్ అనమాట. ఆయన నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. ఆయనకు కూడా అవార్డు ఇచ్చారు. అంటే ఒక పిల్లల బ్యాచ్లో నేను దూరా అనమాట. ఇంకా నేను స్టార్ట్ చేసేసా. వాళ్ళేమో వచ్చి నాకు చాక్లెట్ ఇస్తుంటే నేను అలా చాక్లెట్ తింటూ ఇంకా అలా మంచిగా టైంపాస్ చేస్తుంటే చీఫ్ గెస్ట్లు కొంతమంది బిజీ ఉన్నారు, సో వెళ్ళిపోతారు కాబట్టి డైరెక్ట్ టైటిల్ అనౌన్స్ చేసేస్తున్నాము అని చెప్పేసాను అన్నారు. నేను మాత్రం ఇక్కడ వీళ్ళతో చిల్ అవుతున్నాను అనమాట. సో చీఫ్ గెస్ట్లో వచ్చిన గౌతమ్ సార్కి స్పెషల్ అవార్డు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ నాది టైటిల్ అనౌన్స్ చేసేసారనమాట ఫస్టే. నేను ఇంకా షాక్. మీరు చూస్తే నా బుక్లో ఇంకా చాక్లెట్ ఉంటుంది, అది నేను కొరకలేను, నవ్వలేను, అలా మధ్యలో స్టక్ అయిపోయా. ఓ పక్కన నాకు అవార్డు వచ్చేసిందని ఆనందం, ఇంకో పక్కనే ఫొటోస్లో సరిగ్గా పడతానా లేదా అని భయం. సో మొత్తానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతమంది చీఫ్ గెస్ట్లతో తీసుకోవడం. అండ్ ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో మళ్ళీ ఈ అమ్మాయి ఏంటి ఏదో బుక్లో పెట్టుకొని తింటూ మాట్లాడుతుందని ఎక్కడ అనుకుంటారని చెప్పేసి చాక్లెట్ విషయం కూడా నేను స్టేజ్ మీద చెప్పేసాను అనమాట. సో నేను ఏది డిస్రెస్పెక్ట్ చేయకుండా ఉండాలి కదా, సో నేను ఆనెస్ట్గా చెప్పేశాను. అండ్ అందరు నవ్వుకున్నారు. అండ్ విన్నింగ్ స్పీచ్ అన్నారు. నాకు ఏం మాట్లాడాలి అంటే ఆబ్వియస్లీ ఆ జర్నీ కోసమే చెప్తాను, కానీ నేను ఎక్కువ మాట్లాడేస్తాను కదా. మ్యాక్సిమం అంత ఎక్కువ మాట్లాడకుండా అలా షార్ట్గా చెప్పేసా. ఇక్కడ పక్కన పిల్లలకి ఇచ్చాను కదా, వాళ్ళు తీసారు వీడియో. సో కొంచెం అలా అటు ఇటు కొంచెం ఫ్రేమ్స్ తేడా వచ్చాయి, కానీ మొత్తానికి పాపం బాగానే తీశారు. సో ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు కదా, చాలా మంది కిడ్స్ ఉన్నారు కదా. నేనేం చెప్తానంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు మంచిగా చదువుకోండి, మంచిగా
సెటిల్ అవ్వండి. దాని తర్వాత మీరు మీ ప్యాషన్ని చాలా స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా పర్సూ చేస్తారు. అండ్ మీకు ఒక ధైర్యం ఉంటుంది. అండ్ చదువునైతే నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ అలాగే ఇక్కడున్న పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ నాకు చాలా ఇన్స్పిరేషన్ మ్యామ్, ఇన్స్పిరేషన్ సార్, ముఖ్యంగా గౌతమ్ సార్. ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఫ్రమ్ సిన్స్ లాంగ్ సార్. జర్నీ చేసిన ఒక పర్సన్ రీసెంట్లీ ఎక్స్పైర్ అయ్యారు అండ్ హీస్ ఆల్సో సేమ్ ఏజ్ అనమాట. బట్ ఐ స్టార్టెడ్ హాస్కి నాని ఎంపైర్ అని చెప్పి నేను అచీవ్ చేసేవి అండ్ ఫ్యూచర్లో నేను ఏదైనా ట్రస్ట్ పెట్టిన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ఆ పేరు మీద ఉండాలని అనుకున్నా. రీసెంట్గానే స్టార్ట్ చేసిన కొన్ని డేస్కి ఈ క్రౌన్ రావడం ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అమ్మ అలా సడన్గా విన్నింగ్ స్పీచ్ అనగానే ఏదో అలా మేనేజ్ చేసా. తర్వాత ఇంక అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకున్నారనమాట. పిల్లలందరూ చాలా మంచిగా మాట్లాడారు. దేవర్ లైక్ అక్క నాకు నీలా అవ్వాలని ఉంది, నువ్వు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నా. సో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ మొమెంటోస్ వస్తాయి కదా, సో నేను వాళ్ళతో కలిసి తీసుకోవడం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ తర్వాత దాని రిలేటెడ్ వీడియో షూట్, ఫోటో షూట్ అండ్ ఆ ప్రాసెస్ మొత్తం జరిగింది. ఆ ప్రాసెస్లోనే ఉన్న క్లిప్స్ అనమాట ఇవి. అండ్ ఇవి నేను ఎక్కడ పోస్ట్ చేయలేదు, ఫస్ట్ యూట్యూబ్లోనే పోస్ట్ చేసాను. ఎందుకంటే నాకు మళ్ళీ ఏ కాపీరైట్స్ వస్తాయి ఏంటా అని భయం. వెనక మ్యూజిక్ వస్తే ఏ కాపీరైట్ పడిపోతుందా అని నాకు చాలా భయం వేస్తుంది ఈ మధ్య. అయితే ఈ అవార్డు ఏంటంటే నారశక్తి 2025. సో ఏంటంటే మీ వృత్తి ఏదైనా అయి ఉండొచ్చు, ఐదర్ ఎడ్యుకేషన్, డబ్బింగ్, డాన్సింగ్, యాక్టింగ్, సోషల్ సర్వీస్, ఏదైనా సరే మీరు ఒక్కసారి నామినేట్ అయ్యారు అంటే డే 1 నుంచి టిల్ డేట్ వరకు మీ మొత్తం జర్నీ అనలైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మీకు అవార్డ్స్ ఇస్తారు. సో అందులో చాలామంది ఫిల్టర్ అయితే అయ్యారు. సో వాళ్ళల్లో నాకు డైరెక్ట్ టైటిల్ అయితే వచ్చేసింది, నారీశక్తి 2025. అంటే డే 1 నుంచి టిల్ డేట్ అన్నీ బేస్ చేసుకొని ప్రొఫెషనల్లీ, పర్సనల్లీ అన్నీ వీళ్ళు ఫార్వర్డ్ వెళ్ళారు దాటుకొని అని కన్సిడర్ చేసి స్ట్రాంగ్ ఉమెన్ అని కన్సిడర్ చేసి నాకు ఈ టైటిల్ నాకు ఇచ్చారనమాట. సో నా ఒక్కదానికి ఇలా స్పెషల్గా ఇచ్చారు అండ్ ఐ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే ఫస్ట్ ఇది ఆబ్వియస్లీ స్పెషల్గానే ఇస్తారు కదా, అంతమంది చీఫ్ గెస్ట్లతో తీసుకోవడం, ఒక విన్నింగ్ స్పీచ్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. అది నాకు ఆబ్వియస్లీ ఎప్పుడప్పుడు యూజ్ అవుతుందని అనుకున్నాను. బట్ ఇంత మంచి అవార్డు రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టింగ్. నేను లాస్ట్ టైం ఏదో ఇంటర్వ్యూలో చెప్పా, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్లా ఇక్కడికి వచ్చా, నెక్స్ట్ టైం మంచి యాక్టర్లా రావాలి అని. ఇక్కడికి వచ్చాక నాకు ఏంటంటే ఈసారి యాక్టర్లా నేను ఇలా అవార్డు తీసుకున్నా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా డబ్బింగ్ ఆర్టిస్ట్లా తీసుకోవాలని. ఆబ్వియస్లీ మనం మనుషులం కదా, మనకి తృప్తి అనేది ఉండదు, ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇదేమంతా సక్సెస్లా నేను చెప్పట్లేదు, ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ అంతే. నాకైతే ఇది చాలా స్పెషల్. అండ్ నేను ఇప్పుడు ఇది పోస్ట్ చేయకుండా, మ్యూజిక్ లేకుండా ఎందుకు పోస్ట్ చేసిన అంటే కాపీరైట్ పడిపోతుందనేమో అని నేను ఇలా పోస్ట్ చేసిన. బట్ నేను ఇది ఇన్స్టాగ్రామ్లో పెడతా, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను యాక్ట్ చేసిన ప్రతి టీము, ప్రతి కో యాక్టర్, ప్రతి టెక్నీషియన్ టీము, ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్. ఇందులో మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. అండ్ ముఖ్యంగా నాకు బాగా యూజ్ అయిందంటే ఇది నా కథకే వాళ్ళు చాలా ఎక్కువ ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యి ఎక్కువ దానికోసమే అడిగారు. నేను నా పర్ఫార్మెన్స్ అయితే మ్యాక్సిమం లాస్ట్లోనే పర్ఫామ్ చేశాను అనమాట. లాస్ట్ నుంచి సెకండ్ పర్ఫార్మెన్సో, లాస్ట్ నుంచి థర్డ్ పర్ఫార్మెన్సో మేబీ. ఎందుకంటే నాకు ఆల్రెడీ అవార్డు వచ్చింది, నేను ఆల్రెడీ అందరికీ తెలిసాను, నాకు ఆల్రెడీ స్పెషల్గా ఇచ్చారు. నాకు అవార్డు ఇచ్చినప్పుడు చీఫ్ గెస్ట్లు అందరూ ఉన్నారు, స్పెషల్ ట్రీట్మెంట్ వచ్చేసింది. సో కాబట్టి నేను ఇప్పుడు డాన్స్ చేసినా చెయ్యకపోయినా అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు పాపం, పార్టిసిపెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వాలి. నేను పర్ఫామ్ చేసినా చేయకపోయినా పర్లేదు, ఫస్ట్ వాళ్ళు చేస్తే చాలు, నాకు లేట్ అయినా పర్లేదు అని చెప్పాను అనమాట. సో అలానే నేను లాస్ట్ పర్ఫామ్ చేసా. బట్ లాస్ట్ పర్ఫార్మెన్స్ వరకు నా కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఆడియన్స్లో. సో నా బిహేవియర్ అంతే, నేను ఎప్పుడు ఎలా అయితే లైక్ నేను బ్రైట్ అవ్వాలి అని అనుకుంటాను, నా పక్కనున్న వాళ్ళు కూడా బ్రైట్ అవ్వాలి, నా పక్కనున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి అనుకున్న మైండ్ సెట్ నేను. సో నేనైతే అలా నా పర్ఫార్మెన్స్ వచ్చే వరకు వెయిట్ చేశా, మొత్తానికి పర్ఫార్మెన్స్ అయితే చేసేసా.
సో ఇదైతే కంప్లీట్ వీడియో, డాన్స్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. నేను మాత్రం ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను అండ్ వీడియో అయితే కంటిన్యూ చేసేది. సో అలా వాళ్ళ టీం లాస్ట్ పర్ఫార్మెన్స్ వరకు నేను ఉన్నాను. లాస్ట్ పర్ఫార్మెన్స్ వరకు కూడా నేను చూశాను. అండ్ ఈ పిల్లలు ఆ సర్ అకాడమీలో పిల్లలు అనమాట, డాన్స్ స్టూడెంట్స్. సో వాళ్ళు కూడా మంచిగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఎక్కడైనా లాస్ట్ పర్ఫార్మెన్సెస్లో అందరినీ లాగేస్తాం కాబట్టి అలా మొత్తం పిల్లల్ని అక్కడ ఎవరైతే లాస్ట్ వరకు ఉన్నారో వాళ్ళందరినీ నేను లాక్కొని తీసుకొచ్చేసాను అనమాట స్టేజ్ మీదకి. ఇంకా ఫుల్గా లాస్ట్ పర్ఫార్మెన్స్తో ఎండ్ చేసేసాం. సో ఆ తర్వాత దారిలోనే నేను కార్లో కూర్చొని మొత్తం నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, అంటే కొంతమంది క్లోజ్ సర్కిల్ ఉంటుంది కదా, వాళ్ళకి వీడియో కాల్ చేసేసి మొత్తం నా క్రౌన్, నా షీల్డ్ అన్నీ చూపించేసి ఫుల్ హ్యాపీగా వెళ్ళాను అనమాట ఇంటికి. ఐ ఫీల్ సో హ్యాపీ. మామూలుగా నామినేషన్స్లో ఉంటేనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, ఫిల్టర్ అయితేనే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను, అవార్డు వస్తేనే హ్యాపీ ఫీల్ అయిపోతాను. ఇంకా అలాంటిది నాకు టైటిల్ వచ్చేసిందంటే ఇంకా నా ఆనందం మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇంకా అది నాదే కాబట్టి ఇంకా అసలు అమ్మ నా ఆనందం చూస్తారు కదా, ఇంకా మొత్తం ఫుల్ బ్రైట్ అయిపోతున్నాను అనమాట. సో ఫైనలీ అచీవ్డ్ అనమాట. అది కూడా టైటిల్. సో నారీ శక్తి అవార్డ్ టైటిల్ అనమాట 2025. నాకు మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాలని ఉంది. అండ్ ఈ పర్టికులర్లీ ఈ అవార్డ్ ఏంటంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టింగ్లో నేను నామినేట్ అయ్యాను అనమాట. అంటే ఫస్ట్ డే 1 నుంచి టిల్ డేట్ వరకు ప్రతిదీ కన్సిడర్ చేసి మన జర్నీ ఎలా ఉంది, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, మన ప్రాజెక్ట్స్ ఏంటి అన్నీ కన్క్లూడ్ చేసుకొని ఇస్తారనమాట. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ దేనికి దానికి అసలు సంబంధమే ఉండదు. అన్నీ డిఫరెంట్. ముస్లింలా చేశాను, క్రిస్టియన్లా చేశాను, నార్త్ ఇండియన్లా చేశాను, హౌస్ వైఫ్లా చేశాను, ఒక చీటర్ గర్ల్ ఫ్రెండ్లా చేశాను, ఒక లాయల్ గర్ల్ ఫ్రెండ్లా చేశాను, ఒక టైం ట్రావెలర్లా చేశాను. సో అన్నీ డిఫరెంట్ కదా. చాలా ఇంప్రెసివ్గా అనిపించింది వాళ్ళకి ప్రొఫైల్. ఈ ఇయర్కి ఏదో ప్రతిసారి అలాగే అనుకుంటారు, 10-15 చేసే కన్నా గుర్తుండిపోయేది ఒక్కటి చేస్తే చాలు అని అనుకుంటా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది తీసి చెప్తా. ఇంత నుంచి ఇలాగే చెప్పేస్తున్నాను, నాకు అసలు కనీసం తీయాలని కూడా అనిపించలేదు. దిస్ ఈస్ అ ప్యాట్ ఆన్ ఎ బ్యాక్ టు ఎవ్రీ గర్ల్. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, మీది ఏ ప్రొఫెషన్ అయినా సరే, మీరు ఒకవేళ హోమ్ మేకర్ అయినా సరే, దిస్ ఈస్ అ ప్యాట్ ఆన్ ఎ బ్యాక్ అనమాట. అంటే సమ్వేర్ ఏదో ఒక టైంలో మనం లో అయిపోతాం కదా, చాలా ఒక రకమైన డిస్కరేజ్మెంట్ చూసో, నెగిటివిటీ చూసో, లేదంటే మనమే హోప్ కోల్పోయి చాలా బాధగా అయిపోతాం కదా. సో అలాంటి టైంలో కొంతమంది చాలా ఫైర్గా, చాలా కసిగా తీసుకొని కష్టపడి అచీవ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది అక్కడే డౌన్ అయిపోతూ ఉంటారు. కానీ అలాంటి డౌన్ అయిపోయే అమ్మాయి కేటగిరీలో నేను ఒకదాన్ని అనమాట. బట్ ఇప్పుడు నేను నా ప్యాషన్లో నేను మూవ్ ఆన్ అవుతున్నాను ఆబ్వియస్లీ. సో నేనేమి స్పెషల్ కాదు కాబట్టి మీరు నాకన్నా చాలా టాలెంటెడ్, నాకన్నా చాలా బ్యూటిఫుల్, నాకన్నా చాలా పొటెన్షియల్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు కాబట్టి నేనే చేశానంటే మీరు ఖచ్చితంగా చేస్తారు. సో దిస్ ఈస్ అ ప్యాటర్న్ బ్యాక్ టు ఆల్ ఆఫ్ యూ, టు ఆల్ ద గర్ల్స్ ఓవర్ దేర్, టు ఆల్ ద ఉమెన్ ఓవర్ దేర్. And thank you so much to my family for supporting me, and thank you to my sister very specially for supporting me. చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ హర్షిని. అండ్ ఆబ్వియస్లీ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు హాస్ని నాని చెప్పే తర్వాత వచ్చిన అచీవ్మెంట్. అది కూడా క్రౌన్ వచ్చేసింది కాబట్టి లైక్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైన్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను బెంగళూరు వెళ్ళేటప్పుడు నేను క్రౌన్ పెట్టుకొని వెళ్ళారు. అక్కడ నాకు టైటిల్ రాదని తెలుసు, అండ్ అలాంటి ఏవి ఎవరని తెలుసు, అది వేరే ప్యాటర్న్ అని తెలుసు. అయినా ఏంటంటే నాకు అదో సరదా, ఖచ్చితంగా అలా రెడీ అయిపోవాలి, అలా వెళ్ళిపోవాలి అని. సో ఆ ప్రాసెస్లో నేను క్రౌన్ కొనుక్కున్నాను కానీ అది విరిగిపోయింది. సో ఆ టైంలో నాకు నేను ఎక్స్టెన్షన్ కూడా మర్చిపోయాను అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసాను, ట్రైన్లోనే ఇరిగిపోయిందని తెలుసు. కానీ నాకు మిడిల్ ఆఫ్ ద జర్నీలో నేను హైదరాబాద్ రీచ్ అయ్యే లోపలనే నా చేతిలో ఇంకో క్రౌన్ ఉందన్నమాట. ఆ క్రౌన్ నాకు నాని ప్రజెంట్ చేసిందనమాట.
సో తను అన్నాడు, ఎవరిని పట్టించుకోకు, నీకు ఎలా రెడీ అవ్వాలనిపిస్తే అలా రెడీ అవ్వు, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు రెడీ అవ్వు, ఎవరిని లెక్క చేయకు నువ్వు అని. సో నేను ప్రిన్సెస్ని అని అలా చెప్తూ ఉంటాను. నాకు ఎందుకు అలా ఇష్టం అది నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు. ఏంటిది అని చెప్పేసి జస్ట్ అలా జోక్గా మాట్లాడుకుంటాం. బట్ ఎంత జోక్గా ఉన్నా నేను ఎప్పుడు అలా ప్రిన్సెస్ లా అని ట్రీట్ చేస్తాను. అండ్ మనం కొనుక్కునే కన్నా మనకి పక్క వాళ్ళు మనకి అలాంటి చిన్న ప్రెజెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో తర్వాత ఈ మధ్య జరిగిన ఇష్యూస్ తర్వాత నేను ఏదైతే నాని కోసం కాంట్రిబ్యూట్ చేయాలి, నా ప్యాషన్లో ప్రతిదీ పార్ట్ అవ్వాలి అని చెప్పి నేను అనుకున్నానో అది కూడా థాట్ నాదైతే కాదు. సో తనకి ఏంటంటే ఏదైనా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినా, ఏదైనా తన పేరు మీద ట్రస్ట్ పెట్టినా, లేదంటే ఏదైనా బిగ్ అచీవ్ చేసినా రేపన్న రోజు లైక్ ఖచ్చితంగా హాస్ని నాని సెంపైర్, హాస్ని నాని ప్రొడక్షన్స్ అని చెప్పేసి పెట్టాలి. ఎందుకంటే మనం సఫర్ అయినట్టు మిగతా వాళ్ళు సఫర్ అవ్వకూడదు. మనం ప్రొడక్షన్ లేక, సరైన గైడెన్స్ లేక ఎక్కడో మనకి మైనస్ అయితే అయ్యింది, కానీ అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అనేవాడు అనమాట. తను అలా అయ్యేటప్పటికి నాకేంటంటే సరే అలా అయిపోయింది కదా, నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, నేను సక్సెస్ అయిన తర్వాత పెట్టాలి అని అనుకొని మళ్ళీ నాకే అనిపించింది నానిది అనుకోకుండా అలా జరిగింది. ఇప్పుడు ఏ మినిట్ ఏమవుతుందో తెలియదు కాబట్టి ఎప్పుడప్పుడు చేసేయాలి, ఎప్పుడప్పుడు అయిపోవాలి. సో అందుకే నేను హాస్ని నాని సెంపైర్ అని పెట్టి నా అచీవ్మెంట్స్ అన్నీ అందులో పెడుతున్నాను అనమాట. నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా అది నేను చాలా మంచి వర్కే నేను యూస్ చేస్తా. చాలా అంటే చాలా మంచి గేట్వే ప్రొవైడ్ చేయాలని నా డ్రీమ్ అది. సో అది స్టార్ట్ చేసా Feb 14th నా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, మా ఇద్దరు పోస్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ది అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు అది అలా అయింది. ఇది March 22. ఇప్పుడు నాకు నేను అచీవ్ చేసుకున్నది కదా ఆబ్వియస్లీ టైటిల్ అనేది. సో సమ్వేర్ నాకు యూనివర్స్ అండ్ నాని వైబ్ కూడా హెల్ప్ చేస్తుంది. హాస్ని నాని సెంపైర్ అని చెప్పినందుకు నాకు నిజంగానే ఇప్పుడు ఇది వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. బట్ ఎంతన్నా ఫస్ట్దే కాబట్టి నాకు అదే ఫస్ట్, ఇదే సెకండ్ క్రౌన్. సో అంతే. అండ్ వన్స్ అగైన్ అందరికీ చాలా అంటే చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇంకెవరినన్నా మర్చిపోయానా? ఒకళ్ళ పేరు చెప్తే మళ్ళీ వరుసగా అందరి పేర్లు చెప్పాలి, అందుకే నేను ఎవరిది పేరు మెన్షన్ చేయట్లేదు. కానీ ఖచ్చితంగా అందరికీ, ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. If you like this video, do like, share and subscribe to my channel.